को नमस्ते। मेरा नाम भव्या है। मैं यूथ कांग्रेस का नेशनल सेक्रेटरी हूँ। आज हम यूथ कांग्रेस से स्टेट से हमारा डिस्ट्रिक्ट प्रेसिडेंट नागेंद्र जी, संतोष जी, हरिधर जी और सब यूथ कांग्रेस ऑफिस बेरर आज इसलिए आए हैं कि वार्ड नंबर 18, वार्ड नंबर 16 और वार्ड नंबर 15 से समंता जी, शैलजा जी, कल्याणी जी तीनों लोग खड़े हैं। आज हर क्षेत्र में महिला है, फिल्म इंडस्ट्री, बिजनेस, हाउसवाइफ, ऐसे सब इंडस्ट्री में महिला लोग काम कर रहे हैं, लेकिन पॉलिटिकल में कम थे। आज जो हमारा कांग्रेस पार्टी इतना महिलाओं को चांस दिया है कि महिला लोग भी राजनीति में लीडर बन सकते हैं, बाहर आ सकते हैं, आप भी मर्दों का समान है करके एक हमको ये चांस दिया है। मैं चाहती हूँ कि ये सब वार्ड का लोगों ने ऐसा लोगों को देखो कि आपके साथ जो रहने वाले, आपके काम करके देने वाले, ऐसा लोगों को वोट करना है, उनको जिताना है। फिर हमारा कांग्रेस में हर महिला, सिर्फ इस वार्ड का नहीं, तेलंगाना में कौन कौन महिला खड़े हैं, सबका जीत होना है करके हम यूथ कांग्रेस से चाहते हैं। थैंक यू। చేవెళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు అభ్యర్థులం అందరం ఇక్కడే ఉన్నాము. మాకు సపోర్ట్ చేయడానికి ఐఎన్సీ నుంచి యూత్ కాంగ్రెస్ భవ్యాజీ గారి టీం మొత్తం వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇంతకుముందు కాల యాదన్న, రంజిత్ అన్న, మహేందర్ రెడ్డి అన్న, భీమ్ భారత్ అన్న, అందరూ చెల్లా నరసింహారెడ్డి అన్న గారు అందరూ పెద్ద ఎత్తున వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉంటేనే మనకి ప్రభుత్వం గెలుస్తేనే నిధులు వస్తాయి, నిధులు వస్తే మనం గ్రామానికి మంచి చేసుకోవచ్చు అని అందరికీ చెప్పడం జరిగింది. మేము ప్రచారంలో వెళ్ళేటప్పుడు అందరూ మాకు బాగా ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది, కానీ ఆ 2 సంవత్సరాలలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరుస్తూనే ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500కే గ్యాసు, సన్న బియ్యం, ఇట్లాంటి పథకాలన్నీ అమల్లోకి వచ్చినాయి. కాబట్టి ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. ముందు కూడా ఇంకా చాలా బాగా చేస్తారని కోరుకుంటూ మీరందరూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో మా చేవెళ్ళ గ్రామాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. పేరు కళ్యాణి. నేను చేవెళ్ళ మున్సిపాలిటీ 18వ వార్డ్ కాంగ్రెస్ క్యాండిడేట్ని. ఈరోజు నా ప్రచారంలో భాగంగా మహేందర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, కాళ యాదయ్య గారి కుమారులు శ్రీకాంత్ రెడ్డి గారు, భవ్య ఐఎన్సి అధ్యక్షురాలు భవ్య గారు, మరియు మన చెవెల ఎక్స్ సర్పంచ్ శైలజ గారు, మరి మన మున్సిపాలిటీకి కాబోయే చైర్మన్ సమత గారు అందరు వచ్చి మన ప్రచారంలో మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మా మాటలు నమ్మి మీకు సేవ చేసే ఆస్కారం కల్పించాలని కోరుతూ ఎక్కువ మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో నన్ను ఈ కాంగ్రెస్ వార్డులో గెలిపించాలని కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బండారి శైలజ ఆగిరెడ్డి. నేను చేవెళ్ళ మున్సిపల్లో 15th వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మా ప్రచారంలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇది 18th వార్డు కళ్యాణి యాదగిరి గారు నిల్చున్నారు 18th వార్డులో. ఇక్కడ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ కూడా రావడం జరిగింది. రంజిత్ రెడ్డి అన్న రావడము, మరియు కాళ యాదన్న రావడము, మహేందర్ రెడ్డి అన్న రావడము, భీమ్ భరత్ అన్న, యాదన్న అందరు రావడం జరిగింది. ఇక్కడ మాకు సపోర్టింగ్గా జనాలకు మేము అదే చెప్తున్నాము, మీకు ఏమున్నా మేము ఉంటాము అని. వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటాం ప్రతి విషయంలో. ఎందుకంటే ఒకరిని కాకుండా ఒకరిని అడగొచ్చనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈరోజు మంచిగా ఆదరిస్తున్నారు. ఏ గడపకి వెళ్ళినా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం నియంత్రిత పాలన చేయలేదు కాబట్టి ప్రజలందరూ మా అన్న పరిపాలన, రేవంత్ అన్న పరిపాలనను గౌరవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని కూడా అందరూ ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో చేతి గుర్తుకే పట్టం కడతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా కూడా మన దగ్గర 18 వార్డులు గెలుస్తాయని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మాకు చైర్మన్ సమతా వెంకటరెడ్డి గారే ఉంటుంది. మనం ఆల్రెడీ చైర్మన్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. తను ఖచ్చితంగా చైర్మన్ పీఠం అధిరోహిస్తుంది. దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. మా అభ్యర్థులందరినీ 18 వార్డుల అభ్యర్థులు, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులందరినీ మీరు మంచిగా ఆశీర్వదిస్తూ మీ ఓటును చేతి గుర్తుకు వేసి మమ్మల్ని అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కూడా మా అభ్యర్థులందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.